ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం మొదలు ప్రత్యామ్నాయం కనిపించదు. బీజేపీ అంటే ఒక సిక్కు వ్యతిరేక పార్టీ అని వాళ్ళలో విషయం నింపేశారు కాబట్టి బీజేపీ అక్కడ పుంజుకునేటువంటి పరిస్థితులు చాలా తక్కువ. బీజేపీ యొక్క రాష్ట్ర కార్యదర్శి మన తెలంగాణలో నుంచి వెళ్ళినటువంటి మంత్రి శ్రీనివాస్ గారు ఈ రోజు పంజాబ్ లో ఆయన అక్కడ చాలా ప్రయత్నం చేసి ఓట్ షేర్ ని పెంచుకోగలిగారు. కనీసం క్యాండిడేట్ అయినా రోజు బీజేపీకి రాగలిగారు. ప్రయత్నం తప్పకుండా ఆయన చేశారు. 1-2 ప్రాంతాల్లో గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని మనం చూసాము. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మౌలికంగా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి నరేటివ్ తీసుకొచ్చారో మీరు అడ్మినిస్ట్రేటివ్ పరంగానో పొలిటికల్ గానో మీరు దాన్ని హ్యాండిల్ చేయడం కంటే కూడా సైద్ధాంతిక పరంగానే దాన్ని హ్యాండిల్ చేయాలి. మోదీ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ పట్నా సాహెబ్ గురుద్వారాకు పెట్టి ఆయన లంగర్ లో వెళ్ళడం కానీ, లేదా రికాబ్గంజ్ గురుద్వారా మన పాత పార్లమెంట్ బిల్డింగ్ కి రోడ్డు పక్కనే ఉన్నటువంటి రికాబ్గంజ్ గురుద్వారా అక్కడికి ఆయన పెట్టి ప్రార్థన చేసి రావడం కానీ, ఇటువంటి మోదీ గారు చాలా చేశారు. అయినా కానీ కూడా ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకమైన శక్తులు నిజంగా చూస్తే కనుక సిక్కులను కూచకోత వచ్చి వాళ్ళను హింసించినటువంటి పార్టీ అని ఏదైనా పేర్కొనాలంటే కాంగ్రెస్. అయినా ఈ రోజు మొత్తం కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని బీజేపీకి వ్యతిరేకంగా తీర్చిదిద్దగలిగారంటే ఈ శక్తుల ప్రభావం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను, ఖలిస్తానీ మూవ్మెంట్ ని సపోర్ట్ ఇస్తున్నది 5 ఆంగ్లో సాక్సన్ దేశాలు, 5 దేశాలు ఏవైతే ఉన్నాయో అవే పోషిస్తున్నాయి. వాళ్లే ఫండింగ్ ఇస్తున్నారు, వాళ్లే దీన్ని సమర్థిస్తున్నారు. పాకిస్తాన్ కూడా వాళ్లే వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఒక రెంటియర్ స్టేట్. తమను తాము వాళ్ళు ఒక కిరాయికు వినియోగించుకో ఎవరైనా కావాలంటే కిరాయిగా నిలబడేటువంటి పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంటుంది. ఎవరేం చెప్తారు వింటారు. ఖతార్ లో ఫుట్బాల్ మ్యాచ్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళ సైన్యం పెట్టారు. పాకిస్తానీ సైన్యం ఏమైనా పోలీస్ ఆఫీసర్ల సెక్యూరిటీ ప్రొవైడర్సా? మనం ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఆపరేటర్లు పెడతామో అలాగే పాకిస్తాన్ ఆర్మీని పెట్టారు. అంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి పని కూలీ నాది చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. ఈరోజు ఖలిస్తాన్ లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వెనకాల మన పాకిస్తాన్ హస్తం ఉంది అనుకోవడం చాలా తప్పు. పాకిస్తాన్ తప్పకుండా దాన్ని వాళ్ళు చేయాల్సి చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ని చేయించేటువంటి శక్తులు పాకిస్తాన్ వెనకాల ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ కి ఫండింగ్ ఇస్తున్నారు, పాకిస్తాన్ కి ఇలా చేయమని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఈ రోజు పాకిస్తాన్ కి IMF లోన్స్ వస్తున్నాయి, లేదా ఇతరత్ర వాళ్ళ అప్పులని మాఫీ చేస్తున్నారు, లేదా వాళ్ళ అప్పులని కొంతకాలం పొడిగించే దిశగా వాళ్ళకు అప్రోచ్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా పాకిస్తాన్ ని వాడుకుంటున్నారు. కాబట్టి డైరెక్ట్ గా పాకిస్తాన్ ని మనం దోషిగా పెట్టడానికి వీల్లేదు. పాకిస్తాన్ అన్న దేశం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. పాకిస్తాన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా మాత్రమే